ఫ్రాక్షన్ చాప్టర్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది నవోదయలో. సో జాగ్రత్త ఏంటంటారా, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ అండ్ అవర్ ఈజ్ 36 minutes. ఓకేనా, అవర్లో 36 minutes ఎంత అని అడుగుతుండు, ఫ్రాక్షన్లో రిప్రజెంట్ చేయమంటుండు. ఓకేనా, సో 1 అవర్కి ఇప్పుడు మనకు మినిట్స్ కదా, మినిట్స్లోకి ఇప్పుడు 1 అవర్ని మనం ఏం చేయొచ్చు, మినిట్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ నానా? వెరీ గుడ్, 60 minutes. సో ఏదైతే 60 minutes ఉన్నాయో ఇప్పుడు 36 minutes ఉన్నాయి కదా, పైన తీసుకోవాలి. 60 minutes ఎక్కడ తీసుకోవాలి? డినామినేటర్లో కింద తీసుకోవాలి. సో రెండు కూడా సేమ్ టేబుల్లో పోతే కనుక కట్ అవుతుంది కదా. సో మనం 2 టేబుల్ నుంచి తీసుకున్నాం. చూడండి, 2 1 జా 2, బట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి సో రిమైండర్ 1 వస్తుంది కాబట్టి అక్కడ 6 ఏమవుతుంది, 16 అవుతుంది. 2 8 జా 16, నెక్స్ట్ 2 3 జా అంటే 2 30 జా, 0కి 0 వస్తుంది. నెక్స్ట్ 18/30, మళ్ళీ 2 టేబుల్లో 1830 వస్తుందా? ఎస్. 2 9 జా 18, 2 1 జా 2, 2 5 జా 10, మళ్ళీ ఏమైంది 9/15. సో 3 టేబుల్లో 9 వస్తుంది, 15 వస్తుంది. ఏమవుతుంది? 3 3 జా 9, 3 5 జా 15. సో ఇక్కడ ఫ్రాక్షన్లో 36 minutes ఎంత? 1 అవర్కి 3/5. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిలో ఎక్కడనో ఒక్కడు ఉంటుంది కాబట్టి నీ ఆన్సర్ అక్కడ ఫైండ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ లీటర్ ఈజ్ 525 ml. 1 లీటర్ అంటే ఎంత ml? 1 లీటర్ చెప్పాలి. వెరీ గుడ్ రా, 1000 ml. ఇప్పుడు ఏం అనుకుంటున్నాం, 525 ml 1000 mlలో ఎంత ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్లో అనుకుంటున్నాం అన్నట్టు. సో ఇక్కడ 2 టేబుల్లో వస్తుందా? రాదు. 5 టేబుల్లో చెక్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్కు 5 0 ఉంటే 5 టేబుల్లో పోతుంది కదా. సో వినాలి, 5 1 జా 5, 5 5 జా 10, ఇక్కడ 0 వస్తుంది కదా. నెక్స్ట్ 5 2 జా 10, 0 0. ఇప్పుడు ఏమైంది? 105/200. ఇక్కడ 5 2 జా 10, 5 1 జా 10, 5 4 జా 20. ఇప్పుడు ఎంత పార్ట్? 21/40. సో 21/40 ఫ్రాక్షన్ ఆఫ్ ఏ లీటర్ ఈజ్ 525 ml. నీ ఆప్షన్లో ఏది ఉంటుందో ఏబిసిడి ఫైండ్ చేయాలి, ఆ ఆన్సర్ని బబుల్ చేసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కిలోమీటర్ ఈజ్ 500 meters. ఇది చాలా ఈజీ. సో వీడియో పాజ్ చేసి సో మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు కూడా మీ నోట్స్లో చేయండి. ఓకేనా? సో 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ వస్తాయి? 1000 meters. వెరీ గుడ్. నేను ఎంత ఇచ్చిన? 500 meters. డినామినేటర్లో ఏం తీసుకోవాలి? ఇప్పుడు కిలోమీటర్ తీసుకోవాలి కదా. సో 0కు 0 కట్, 0కు 0 కట్. సో ఇప్పుడు ఏమైంది? 5/10. ఇక్కడ ఏంటి? 5 1 జా 5 2 జా. ఆన్సర్ ఎంత నానా? 5/1/2. ఫ్రాక్షన్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అడిషన్ ఆఫ్ 2 fractions, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 fractions, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 fractions, డివిజన్ ఆఫ్ 2 fractions. ఓకేనా? సో ఈజీగా చూడండి. సో ఇలా ఇచ్చినప్పుడు 2 వేస్లో చేయొచ్చు. ఎల్సిఎం మెథడ్ తోటి చేయొచ్చు, ఇంకొకటి క్రాస్ మల్టిప్లికేషన్ తోటి చేయొచ్చు. సో క్రాస్ మల్టిప్లికేషన్ తోటి అయితే సో ఓన్లీ 2 వచ్చినప్పుడు, 2 fractions వచ్చినప్పుడే చేయాలి. సో అది క్రాస్ మల్టిప్లికేషన్ తోటి నేర్పుతున్నా చూడండి. సో ఇక్కడ ఇంటూ పెట్టుకోండి, ఇక్కడ చూడండి 1 × 5, 1 × 5 ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఉంచాలి. నెక్స్ట్ 3 × 3 బై కింద ఉన్నటువంటి నెంబర్ని మల్టిప్లై చేయాలి డినామినేటర్లో, 3 × 5. నెక్స్ట్ 1 5 జా 5, నెక్స్ట్ 3 3 జా 9, 3 5 జా 15, 9 + 5 14/15. సో నీ ఆన్సర్ ఏంటిది? ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2 fractions 14/15. కట్ అవుతుందా? కాదు కనుక నీ ఆన్సర్ ఇదే. నెక్స్ట్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 fractions, సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చూడండి. 3 × 2 మైనస్ అట్లనే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 1 × 4 సో బై తీసుకోవాలి. డినామినేటర్లో కింద ఉన్న నెంబర్లని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 3 2 జా 6, 1 4 జా 4, 4 2 జా 8, 6 వెళ్ళి 2 పోతే ఎంతనా? సో 4 పోతే 2. నెక్స్ట్ ఇక్కడ 8 వస్తుంది కదా, కట్ అవుతుంది కదా. సో రెండు కూడా ఈవెన్ నెంబర్స్ 2 టేబుల్, 2 1 జా 2 4 జా. సో ఆన్సర్ ఈజ్ 1/4. అర్థమైందా? సో ఎప్పుడైతే అడిషన్ సబ్ట్రాక్షన్ ఇస్తే మాత్రమే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, మల్టిప్లికేషన్ డివిజన్ ఇస్తే చేయొద్దు. సో మరి మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే న్యూమరేటర్ పైన వాల్యూస్ పైన డైరెక్ట్ ఇంటూ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తప్పు అది. సో ఇక్కడ 3 1 జా 3, సో డినామినేటర్లో 4 3 జా 12. ఓకేనా? ఇప్పుడు చూడండి 3 1 జా 3 4 జా, అంతేనా? సో ఆన్సర్ ఏంటిదినా? 1/4.
నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే సో ఈ డివిజన్ని ఇంటూగా మార్చుకోవాలి. ఇంటూగా మార్చుకోవడాన్ని రెసిప్రోకల్ అంటారు. సో రెసిప్రోకల్ అంటే ఏంటిది 6/3 ఇంటూ ఏం లేదు, రెసిప్రోకల్ అంటే ఉల్టా పల్టా. ఓకేనా, పైనది కిందికి, కిందిది పైకి రావాలి. సో డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. అర్థమైందా? ఏం చేంజ్ చేయాలి? ఇప్పుడు ఏమని చెప్పినా సో మల్టిప్లికేషన్ ఉంటే డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. 3కి 3కి క్యాన్సల్, 6కి 6 క్యాన్సల్. ఏమన్నా ఉన్నదా? ఏం లేకపోతే ఏమున్నట్టు 1. అర్థమైంది? ఇక్కడ హోల్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు నువ్వు సింగిల్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. చూడండి 1 whole 2/3 ఉంది కదా, దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే ఈ 3ని 1ని మల్టిప్లై అవుతుంది. చూడండి 1 × 3. సో ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నటువంటి 2 ఏమవుతుంది? యాడ్ అవుతుంది +2. సో డినామినేటర్లో ఉన్నటువంటి 3 అట్లనే ఉంటుంది. సో 1 3 3, 3 + 2 ఏమవుతుంది? 5. సో నీకు ఫైనల్గా ఏమైంది? 5/3. అంటే 1 whole 2/3 అనేది ఎట్లా రాసుకోవచ్చు? 5/3గా రాసుకోవచ్చు. సరే చెక్ చేద్దామా మరి. ఇది మళ్ళీ మనకు డివిజన్ చేస్తే మనకి ఏం రావాలి? 1 whole 2/3 రావాలి. ఎట్లానే చూడండి. సో ఇక్కడ 5/3 ఉంది కదా, సో 3 5 ఇంతే కదా డివిజన్ మెథడ్లో. సో 3 టేబుల్లో 5 వస్తుందా? రాదు. 3 1 3, రిమైండర్ ఏమొస్తుంది? 2. ఎప్పుడైనా కోఎఫిషియంట్ హోల్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ హోల్లో వస్తుంది స్టార్టింగ్లో. సో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో 1 whole 2/3 మళ్ళీ వచ్చిందా? సో 5/3 నథింగ్ బట్ 1 whole 2/3. అర్థమైందా? సో ఇప్పుడు అడిషన్ ఆఫ్ హోల్ 2 ఫ్రాక్షన్స్. ఇప్పుడు చూడండి 2 ఏమని చెప్పినా ఈ 1ని ఇంటూ తోటి 2 వేయాలి. సారీ 1 × 2 ప్లస్ 1/2 ప్లస్ ఇక్కడ 2 × 3 ప్లస్ 2/3. అంతేనా? న్యూమరేటర్ యాడ్ చేయాలి, డినామినేటరు ఇక్కడ పక్కన ఉన్నటువంటి నెంబర్ తోటి మల్టిప్లై చేసి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. మళ్ళీ బై తీసుకొని డినామినేటర్ 3 మాత్రం అట్లనే ఉంచుకోవాలి ఏదైతే ఉంటుందో అది. ఓకేనా? ఇప్పుడు చూడండి 1 2 2 ప్లస్ 1/2 మళ్ళీ ప్లస్ 2 3 6 ప్లస్ 2/3. సో 2 + 1 3/2 ప్లస్ 6 + 2 8/3. ఇప్పుడు నార్మల్గా మీకు సింగిల్ ఫ్రాక్షన్లోకి వచ్చింది కదా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనం అంతకుముందే నేర్చుకున్నాం ప్రీవియస్. ఓకేనా? 3 3 9, 2 8 16, 2 3 6, 16 + 9 ఎంతరా బిడ్డ? 25. అంతే కదా, 25/16. ఓకేనా? కట్టింగ్ ఏమన్నా ఉన్నదా? లేదు. సో సింప్లిఫై కాదు కాబట్టి నీ ఆన్సర్ అక్కడికే. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ చేసిన. ఇప్పుడు చూడండి 3 3 9 ప్లస్ 1 ప్లస్ 1/3. నెక్స్ట్ 1 2 2 ప్లస్ 1/2. ఏం చేస్తున్నా? కొంచెం డైరెక్ట్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ చూడండి 3 3 9 న్యూమరేటర్ యాడ్ చేయాలి దానికని చెప్పిన. డినామినేటర్లో ఏది ఇస్తే అది అట్లనే తీసుకోవాలని చెప్పిన. 9 + 1 ఈజ్ హౌ మచ్? 10/3 మైనస్ 2 + 1 ఈజ్ హౌ మచ్? 3/2. అగైన్ యూ కెన్ డూ ది క్రాస్ మల్టిప్లికేషన్. 2 10 20/3 సారీ 20. నెక్స్ట్ మైనస్ 3 3 9, 3 2 6. ఓకేనా? 20లోకి వెళ్ళి 9 పోతే ఏమవుతుంది? 11/6. అర్థమైందా? సో క్లియర్గా నోట్ చేసుకోండి.